ఓం శ్రీ సత్యానంద యోగీంద్ర వరుణాచలవాసిన మౌనీంద్ర రమణ పాదాబ్జ భృంగం వందే తమన్వాం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే కరుణాపూర్ణసుదబ్ధి కబలిత ఘన విశ్వరూప కిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ త్వయ్యరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రళీనమేతచ్చిత్రం హృద్యమిత్యాత్పతయా నృత్యసి భోస్తే వదంతి హృదయన్నామ త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షామ్యే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోస్తాద్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాద్ కృష్ణాత్ పరం కమపి తత్వమహం న జానే. కించిద గీత అని శంకరాచార్యుల వారు చెప్పారు. మన ఈ ఆశ్రమ సంస్థాపకులు పూజ్యపాదులు చిదానందపురి స్వామివారికి, ఈ ఆశ్రమ పీఠాధిపతులు ఆత్మానందపురి స్వామివారికి, వేదికస్థ మహానుభావులందరికీ ప్రణామాలు చెల్లించుకుంటూ, గంగా జలలవ కనికాపీత ఆచార్యపాదుల వారు అద్భుతమైన మాట చెప్పారు. సకృదపి ఏన మురారి సమర్చ. గంగాజలం కొద్దిగా తాగితే చాలంట వాడి జీవితానికి ధన్యత. కించిదధీత, గీత కొద్దిగా చదువుకుంటే చాలంట, ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. 18 అధ్యాయాలు రోజు పారాయణ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒక మహానుభావుడు చెప్పాడు, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. మొదటి శ్లోకం ఉంది కదా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని, అదే అంతే ఆ మాటనే. దాంట్లో ఏం చెప్పాడంటే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. అన్ని ఏ ఏ క్షేత్రం అంటే పొలం లేదా మనిషి, జీవి. ఆ జీవికి, ప్రతి జీవికి నువ్వు ధర్మంగా నీ ప్రవర్తన ఉండేటట్టు చూసుకో, అంతే చాలుగా. ఇదే భగవద్గీత. ఇంకేం భగవద్గీత కావాలి ఏమండి? ఆ మాట చెప్పాడు ఆయన. నేను ఇది ఉత్తర దేశంలో హరిద్వార్లో ఉన్నప్పుడు ఒక మహానుభావుడు చెప్తే విన్నా. ఆ తర్వాత మళ్ళీ ఎంతో మంది చెప్పినారు, కానీ మొట్టమొదట విన్నది అది.
కాబట్టి భగవద్గీత మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. మన జీవితం ఎలా నడవాలి అంటే దాంట్లో ముఖ్యంగా చెప్పింది, కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటంటే, నీ కర్మలను, నీ పనులను, నీ కర్తవ్యాలను సక్రమంగా చేసుకో, అంతే. అదే భగవద్గీత. అంతకంటే భగవద్గీత లేదు. అర్జునుడు తన పని తాను చేయలే, అందుకని కృష్ణ పరమాత్మ చెప్పాల్సి వచ్చింది, అంతే కదా. ఇది కూడా అంతే. ఎవరెవరైతే పనులు చేయరో, వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించరో వాళ్ళ కోసం భగవద్గీత. భగవద్గీత చెప్పిందంతా కూడా మీ కర్తవ్యాలను సక్రమంగా చేయండి, మమకారం పెట్టుకొని మాయ మాటలు చెప్పి వేరే రకంగా మారకండి. అది ఎవడైతే కర్తవ్యాన్ని, అంటే ఇప్పుడు భీష్మ ద్రోణ ప్రముఖత అన్నాడు. భీష్ముడు వాళ్ళ తాతగారు, ద్రోణుడు వాళ్ళ గురువు గారు. వీళ్ళు ఏ పక్షంలో ఉన్నారు అంటే ఎదుటి వాళ్ళ పక్షంలో ఉన్నారు. అరే వాళ్ళని ఎట్లా చంపుతానయ్యా అన్నాడు ఈయన. అది మన ఇష్టమైనటువంటి వాళ్ళు ఉంటే ధర్మం సరిగ్గా ప్రవర్తించడంట. అది అర్జునుడు చెప్పినటువంటి మాట కదా. ఇప్పుడు ఆ యుద్ధం చేయాలా అని కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళి అక్కడ చెప్పి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి ధర్మరాజును అడిగాడు, అయ్యా ఏం చేసుకొని వచ్చినావు? అయ్యా నేను చెప్పింది ఒక్కటి వినలేదయ్యా, ధర్మమైన మాటలు. దుర్యోధనుడు మొదలైన వాళ్ళు నన్నే బంధించడానికి సిద్ధమైపోయినారు, అందుకని నేను వాళ్ళతో ఏం మాట్లాడకుండా నిర్ణయించి చెప్పి వచ్చిన నేనే అన్నాడు. ధర్మరాజు ఏం చెప్పాడంటే, నే ఎట్లాగైనా సరే స్వామి యుద్ధం లేకుండా చెయ్యి అని చెప్పి వచ్చినాడు, ప్రార్థించినాడు. ఏం చెప్పినాడు? యుద్ధం లేకుండా చెయ్యి. కానీ ఈయన ఏం చేసి వచ్చాడు? నేను అన్నీ చెప్పినానయ్యా, వాళ్ళకి కనీసం 5 ఊళ్ళన్నా ఇయ్యు అంటే ఆయన ఏమన్నాడు? సూది మొద మోపినంత కూడా అయ్యా అన్నాడు. వాడు అంత అధర్మం చేస్తుంటే నేను ఎట్లా ఊరుకుంటానయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకని నేనే ఇదిగో పలారి రోజు కార్తీక అమావాస్య రోజు యుద్ధం ప్రకటించి వచ్చిన అన్నాడు. ఇక ధర్మరాజుకి ఏం చెప్పాడంటే, ధర్మరాజు కృష్ణ పరమాత్మను పంపిస్తూ, అయ్యా యుద్ధం లేకుండా చెయ్యి, నీవు ఏది నిర్ణయించినా మళ్ళీ చేస్తామన్నాడు. అట్లాగే ఈయన యుద్ధం నిర్ణయించి వచ్చేసరికి ఇక ఏం మాట్లాడలేకపోయినాడు. సరే అంతా సిద్ధమైపోయింది, యుద్ధానికి పోవాలని అర్జునుడికి తెలియదా? ఎవరితో యుద్ధం చేయాలని తెలియదా? తెలుసు. అప్పుడు బయలుదేరాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత, ఇప్పుడు పెద్దల మాట ఎవరు, వాళ్ళ అన్న మాట. ధర్మరాజు చెప్పాడు యుద్ధం చేయరా అని. చేయాలన్నా వద్దా? ఎవరైతే ఆయనకి ఎందుకు, అర్జునుడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యుద్ధం చేయ, మా తాతగారిని చూస్తే నాకు వణుకు పుడుతుంది, మా గురుగారిని చూస్తే నాకు చేతిలోంచి బాణాలు జారిపోతున్నాయి అన్నాడు. ఇంకేం చేయాలి చెప్పండి? అంటే తాను చేయవలసినటువంటి కర్తవ్యం నుంచి పడిపోయాడు అన్నమాట. పడిపోతే ఏం చేశాడు కృష్ణుడు? భగవద్గీతను చెప్పి ఆయన మళ్ళీ చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని చేసేటట్టుగా ఈ భగవద్గీత అని చెప్పినాడు. అంటే భగవద్గీత సారాంశం ఏమిటి? ప్రతివాడు తాను చేయవలసినటువంటి ఏ కర్తవ్యములైతే ఉన్నాయో వాటిని మమకారం లేకుండా, అహంకారం లేకుండా, నిర్మమాటంగా, ధర్మయుక్తంగా ఆ పని చెయ్యాలా.
అంతేగా, కర్తవ్యాన్ని నిర్వర్తించాలా అని భగవద్గీతను బోధించి చెప్పినాడు. మన జీవితంలో కూడా ఏ ఏ పనులు చెయ్యాలో వాటిని తప్పకుండా ఆచరించాల. భార్యగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే పనులు సక్రమంగా చేయాలా, భర్తగా ఉన్నప్పుడు వాడు చేయాల్సిన పనులు వాడు చేయాలా, కొడుకుగా ఉంటే వాడు కొడుకు చేయాల్సిన పనులు కొడుకు చేయాలా, కూతురుగా ఉంటే కూతురు చేయాల్సిన పనులు కూతురు చేయాలా, కోడలుగా ఉంటే కోడలు చేయాల్సిన పనులు కోడలు చేయాలా, అల్లుడుగా ఉంటే అల్లుడు చేయాల్సిన పనులు అల్లుడు చేయాలా. ఇంతే భగవద్గీత. భగవద్గీత చెప్పింది ఏంటి? చాలా సులభం కదా. ఆ పని చెయ్యక ఎవడైతే తప్పించుకుంటాడో వాడికి ఇవన్నీ. అందుకే రాముడు ఏం చేశాడు? వాళ్ళ నాన్న చెప్పిన మాట ఆయన చెప్పలే పాపం. దశరథుడు వాళ్ళ అమ్మకు మాట ఇచ్చాడు. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? అయ్యా మీ నాన్న ఇదిగో ఇట్లా నాకు మాట ఇచ్చాడయా, నేను ఇవి కోరిన, నువ్వు అరణ్యానికి పోవడం, భరతుడికి పట్టాభిషేకం చేసుకోవడం, ఇవి కోరిన, మీ నాన్న ఆ పనులు చేస్తే గాని మరి అన్నం తిండంట అని చెప్పింది. అరే మా నాన్న చెప్పాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు చెప్తే చాలు అన్నాడు. మరి కైకమ్మ చెప్తేనే పోయాడు. చూడండి, పోయాడా లేదా? అటువంటి కొడుకు పోతూ ఉంటే పాపం ఏడ్చాడు. ఆయన మీద మనస్సు పెట్టుకొని అరణ్యానికి రాముడు పోయిన తర్వాత ఒక 4-5 రోజులకు ప్రాణాలను వదిలిపెట్టాడు. నేను చచ్చిపోతానే అని కైకమ్మకు చెప్పాడు, అయినా వినలే. నువ్వు చచ్చిపోతే చచ్చిపో, కానీ నా కోరికలు మాత్రం నెరవేరాలా అంది. అటువంటి భార్యనా ఏమండి? అందుకే చచ్చిపోయేటప్పుడు ఏం చేశాడు తెలుసా దశరథుడు? నా భార్యనుగా నిన్ను వదిలిపెడుతున్నా అన్నాడు. చచ్చిపోయాడు. రాముడుకి అవకాశం వచ్చింది, వెళ్ళాడు. చిత్రకూటంలో ఉన్నాడు. ఈ విషయము భరతుడికి తెలిసింది. వెంటనే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కోరిన విషయం తెలిసింది. మందర ఈమెకు ఉపదేశించిన విషయం కూడా తెలిసింది. వాళ్ళని చంపడానికి పోయాడు. ఎవరు? భరతుడు. పోతే అప్పుడు ఏమనుకున్నా అంటే భరతుడు, ఒకవేళ ఈ మందరను మా అమ్మను చంపాను అనుకో, రాముడు అసలు దగ్గరికి రానియ్యడు. ఏమనుకున్నాడు? అందుకని వీళ్ళని చంపకుండా వదిలిపెట్టేస్తున్నా అని చెప్పి వదిలిపెట్టాడు. అంటే మనకంటే ధర్మయుక్తులైనటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ ముందు మనం అధర్మం చేయడానికి బాధపడతాం, ఆ అధర్మం నుంచి విముఖులం అవుతాం. మా అన్న నా దగ్గరికి రానియ్యడు కాబట్టి వీళ్ళని చంపలేదు అని చెప్పాడు. ఎవరు? భరతుడు. చూడండి, అంటే రాముని యొక్క ధర్మగుణాన్ని చూచి భరతుడు పాపకర్మ నుంచి వెనక్కి పోయాడా లేదా? పోయాడా? అది కాబట్టి అటువంటి అంటే ఎవరిని చూసైతే మనం అధర్మ మార్గం నుంచి మరలి ధర్మ మార్గానికి వెళ్తామో నడుచుకుంటామో అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆచరణ ద్వారా మనల్ని మారుస్తున్నారన్నమాట కదండి. అటువంటి వాళ్ళు ఆదర్శప్రాయులు.
అందుకే రాముడు ఆదర్శప్రాయుడు. నాన్నగారి యొక్క మాటను అమ్మ చెప్పినా సరే దాన్ని నిర్వర్తించాడు. చిత్రకూటానికి వెళ్ళాడు భరతుడు, అక్కడ ప్రార్థించాడు. ఏమండి, ఎంతో ప్రార్థించాడు. రాముడు మాత్రము తన నిర్ణయం నుంచి వెనక్కి రాలే. ఇప్పుడు నాన్న లేడు కదండి అన్నాడు భరతుడు. అయితే ఆయన లేకపోతే నువ్వు ఇచ్చిన మాట నువ్వు వెనక్కి తీసుకుంటావా? అక్కడ జాబాలి అని ఒక మహర్షి, ఆయన కూడా మహర్షి, అంటే దశరథుని అష్ట మంత్రుల్లో ఆయన ఒకడు. ఆయన వాదించాడు, ఇప్పుడు రాజు ఎవరు లేడు కదయా, తప్పకుండా నువ్వు. ఏం చేశాడు రాముడు? ఆయనకి తిరిగి మళ్ళీ అయోధ్యకు వెళ్ళేటటువంటి అవకాశం వచ్చింది. అయినా కూడా అందరూ ప్రార్థించినారు రావాలా అని. ఎవరు చెప్పినా ఒక మాట ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి పోయేది. అట్లా పోయి ఉంటే ఒకవేళ రాముడు వీడు అవకాశం ఆదిరా వాళ్ళు రమ్మగానే వచ్చాడు, ఈ వాడు అదే వాళ్ళ కాదా చెప్పండి. అటువంటి దానికి ఆయన అవకాశం ఇవ్వలే, ఆస్కారం ఇవ్వలే. అట్లాగే మనకు కూడా అవకాశాలు అయింది ఏదో రావయా అంటారు తాత్కాలికంగా, నిత్య జీవితంలో జరిగే వాటికి అనరా అంటారు. కానీ మనం దానికి సంధించామనుకో వాడి అట్లా చెయ్యలే రాముడు. అది కర్తవ్యం అంటే. 14 ఏళ్ళు ఉంటా అన్నాడు. 14 ఏళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఏమొచ్చినా కానీ మాట మీద ఉన్నాడు. దశరథుని యొక్క మాటను నిలబెట్టాడు. అది సత్యం చేశాడు కాబట్టి రాముడి వలన దశరథుడికి స్వర్గం దొరికింది. ఒకవేళ ఈయన తప్పుంటే దశరథుడికి స్వర్గం దొరకదు. అంటే తండ్రి వలన కొడుక్కి, కొడుకు వలన తండ్రికి స్వర్గం ఉందా లేదా? ఇది అనుబంధం, కుటుంబ అనుబంధం. పుత్రుడికి, తండ్రికి, భార్యకు, భర్తకు, ఈ అంటే భౌతికమైనటువంటి ప్రపంచంలో ఇవన్నీ ఉండాల్సిందే. ఇవి లేకపోతే మన కుటుంబ వ్యవస్థ జరగదు, అన్యాయం అయిపోతుంది. అందుకే భర్త, భార్య, పుత్రుడు, ఆప్తులు, మిత్రులు అందరూ తమ తమ సక్రమమైనటువంటి జీవితాన్ని నడుపుకోవడానికి అవకాశం నడవాలి. అంతే. ఇంట్లో వెనక్కి పోతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, సర్దుబాటు చేస్తాం, ఏమి అవకాశం లేదు. కాబట్టి భగవద్గీత అది చెప్పింది. ఏం చెప్పింది? కర్తవ్యాన్ని తప్పకుండా చేయాల్సిందే. తర్వాత 14 ఏళ్ళు రాముడి యొక్క జీవితం చూడండి. నిజంగా ఆయన చిన్న 16 ఏళ్ళు రాలే, అప్పటికి 15 ఏళ్ళు ఎంతో అయింది. విద్యాభ్యాసం చేస్తున్నాడు. విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చి ఏమడిగాడు? నా కొడుక్కి 16 ఏళ్ళు రాలేదా, అటువంటి వాళ్ళు నేను ఎట్లా పంపిస్తా రాక్షసులకు, బలి పెడతానా అన్నాడు. నువ్వు మొట్టమొదటి ఏం చెప్పినావు చెప్పు అన్నాడు. ఏం చెప్పాడు ఆయన? నువ్వేది అడిగితే అది ఇస్తా అన్నాడు. ఎవరు? మరి ఇప్పటికి ఇక్కడికి వచ్చేసరి అంటే ప్రేమ మీద, ఎవరి? రాముని మీద ఉండే మమకారం మీద నేను వస్తాలే ఆయన్ని పంపించను అన్నాడు. అయితే నువ్వే ఉంచుకో, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు మహర్షి విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠ మహర్షి పిలిచి, దశరథ, వచ్చినవాడు సామాన్యుడు కాదు, నీ కొడుక్కి ఏమీ కాదు, ఒక వెంట్రుక వాసి కూడా
ఏమన్నాడు? వెంట్రగ వాసి కూడా ఆయనకు అపకారం జరగదు, అయితే పంపించు. గురువు గారు చెప్పినటువంటి మాటను విన్నాడు. ఎవరు? ఎంత మమకారం ఉన్నా ఉంది, చాలా మమకారం ఉంది. ఆయన నా ప్రాణం, నా ప్రాణం, మనం కూడా అంటుండే ప్రాణం నాకు అని గురువుగారు చెప్తే పంపించాడు. పంపిస్తే రాముడు అంతకుముందు వాళ్ళ ఇండ్లల్లో ఎట్లా పట్ల మంచాల మీద పడుకున్నాడు, మెత్తని మృదువైనటువంటి. మరి విశ్వామిత్రుడితో పోతూ ఉంటే కాళ్ళకు చెప్పులు కూడా లేవంట, కంటకాలు ముళ్ళు అవి అటువంటి దారిలో నడిచాడు. అది పోయిన తర్వాత ఏమైనా పట్ల మంచం మీద పడుకున్నాడా? పోయాడు అలసిపోయాడు, నడుస్తూ ఉంటే అల్లబొచ్చేసి అక్కడ పడుకున్నాడు. ఉదయం లేవడానికి కూడా అంటే అంత నిద్ర వచ్చింది, కట్టికే నేల మీద కూడా. ఎవరికి? రాముడు. పరిశ్రమ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఎక్కడైనా నిద్ర వస్తుంది. నిద్ర సుఖమెరగదు, ఆకలి మీ అందరికి తెలుసు. కాబట్టి ఆయనకు అంత నిద్ర వచ్చింది. ఉదయం లేవగానే టైం మరి అవుతున్నది 5. ఆయన సంధ్యావందనం మొదలైన కార్యాలు చేసుకోవాలా. అప్పుడు ఏం చెప్పాడు? ఉత్తిష్టోత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాకాంత, త్రైలోక్యం మంగళం కురు, కౌసల్యా సుప్రజా రామ, పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట కమలాకాంత అని చెప్పాడా? అయ్యా నువ్వు చేయాల్సిన పని ఉంది లే అన్నాడు. అంటే కర్తవ్యం. ఎవరిని గుర్తు చేస్తారు మనకు? నువ్వు అదమర్చి పడుకున్నా సరే, గురువు గారి దగ్గర ఉంటే. మీరు ఎప్పుడన్నా 5 గంటలకు లేచారా మీ ఇంట్లో? ఎవరో కొంతమంది నిద్ర పట్టకపోతే లేస్తుంటారేమో, అవునా? ఇప్పుడు నిన్న ఇవాళ లేచారా లేదా? ఇది గురుగారి స్థానం యొక్క ప్రభావం. మేము గురుగారి దగ్గర ఉంటే 3:30, 4 గంటలకు అంతా లేచిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో. మనం లేవకపోతే ఆయనే వచ్చి లేపుతారు, అవునా? ఇది గురువు యొక్క ప్రభావం. మరి విశ్వామిత్రుడు లేపాడా లేదా? నువ్వు రాముడు దేవుడు అని అన్నా కూడా ఆయన దేవుడు బీవుడు ఏం లేదయా, నువ్వు చేయాల్సిన పని చేయాలి, నువ్వు దేవుడు సంగతి వేరే. ఏమి అది అంటే కర్తవ్యము నుంచి చ్యుతి కాకూడదు మానవుడు. అచ్యుతుడు అంటే ఏమిటి అర్థం మీకు? అచ్యుతుడు అంటే చ్యుతి కాకుండా కాపాడేటటువంటి వాడు అచ్యుతుడు. ఎవరిని? మనల్ని కాపాడుతాడు, మన కర్తవ్యం నుంచి పడిపోకుండా. కాబట్టి ఆ విధమైనటువంటి రాముడు అది పూర్తి చేశాడు. మళ్ళీ ఆయనకు ఏమైంది? అక్కడ రాక్షసుల్ని మార్చి సుబాహుల్ని, మారీచుని ఏమో దూరంగా కొట్టాడు, సుబాహుని చంపాడు, కర్తవ్యం చేశాడు చేయమన్నది. అప్పుడు ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? ఎన్నో విలువిద్యలు గురువు గారు నేర్పారు. ఎందుకు? ఆయన చేయాల్సిన పని చేశాడు కాబట్టి, నిద్రపోకుండా యజ్ఞయాగ సంరక్షణ చేశాడు కాబట్టి. ఆ తర్వాత ఏం చేశాడు? ఆయన తీసుకుపోయి రాముడికి కళ్యాణం కూడా చేయించాడు. అంటే మహాత్ముల యొక్క మాట వింటే ఏమవుతుంది చూడండి. అది ఆ తర్వాత ఇచ్చాడు. ఆ తర్వాత మీకు ఇందాక చెప్పాను, నాన్నగారి మాట విన్నాడు, అరణ్యాలకు వెళ్ళాడు, అక్కడ ఎన్నో బాధలు పడ్డాడు. నేను బాధలు పడ్డానా అని అన్నాడు ఎప్పుడన్నా? ఎవరినన్నా కైకేయి ఇలా చేసింది నేను ఇలా అయిపోయాను అన్నాడు ఎప్పుడన్నా? అనలే. లాస్ట్ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత దశరథుడు నా కొడుకుని చూడాలా అనుకున్నా అంట. ఆయన కూడా వచ్చాడు, దేవతలందరూ వచ్చారు, ఈయన కూడా వచ్చాడు. వస్తే రామా నేను చూస్తే చాలా సంతోషంగా ఉంది, ఇటువంటి కొడుకు పుట్టినందుకు నా హృదయం ఉప్పొంగుతున్నది, నీకేమన్నా వరం ఇస్తా అన్నాడంట. నానా
నాకేం వరం వద్దు. కర్తవ్యం చేసేవాడికి వరాలు ఎందుకండి? ఏం అవసరం లేదు. అయితే ఒక్క మాట, నాన్న నువ్వు చనిపోయేటప్పుడు మా అమ్మను వదిలిపెట్టానని చెప్పావు, ఆ మాట వెనక్కి తీసుకో, అజ్జాలు నాకు అన్నాడు. ఏమండి? అంటే తనకు అయిష్టమైనటువంటి పనులు చేసినప్పటికీ వాళ్ళని ఉత్థానం చేసేటటువంటి వాడు. అందుకే పున్నామ నరకం నుంచి ఉద్ధరణ చేసేటటువంటి వాడిని ఏమంటారు? కొడుకు. అందుకే వాడి కొడుకు అని చెప్పారు. అంటే తండ్రిని కూడా నరకం నుంచి అట్లా ఆచరించినటువంటి వాడు అవుతాడు. ఇంకా ఇతరులు ఎవడో కాదు. బొడ్లో ఉండగానే చావి లాక్కొని తండ్రిని 4 తన్ని పంపించేవాడు కాదు. ఎట్లా? అట్లా కర్తవ్యాన్ని నిర్వహించేటటువంటి కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడికి ఉన్న నరకం నుంచి వాడు ధరింపజేస్తాడు. కాబట్టి రాముడు ఏమడిగాడు? కైకమ్మను మళ్ళీ భార్యనుగా స్వీకరించు, లేకపోతే ఆమెకు సద్గతి లేదు. ఆమెను స్వీకరించకపోతే భరతుని యొక్క జీవితం కూడా వ్యర్థమైపోతుంది. అందుకే భరతుని మీద ఉండేటటువంటి అభిమానంతో భరతుని కూడా తమ్ముడుగా స్వీకరించి, మరి అంటే అంధకారంలో పడిపోయేటటువంటి వాళ్ళను కూడా భగవంతుడు ఏం చేస్తాడు? ధరింపజేస్తాడు. అందుకే రాముడయ్యాడు ఆయన. అందుకే ఈనాటికి మనం ఆయన్ని సేవిస్తున్నాం, ఆయన నామం చెప్పుకుంటున్నాం. ఇది చెప్పింది ఎవరు? భగవద్గీతలో చెప్పింది ఆయన చేశాడు కాబట్టి జీవితంలో. కర్తవ్యము నిర్వర్తించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం అండి. ఇంకేదన్నా కానీ పెద్దలు చెప్పినటువంటి మాటను నిరాకరించినటువంటి అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించాడు కృష్ణుడు. కరిష్యే వచనం తవ అంటే నీ మాట నేను చేస్తా అనేదాకా చెప్పాడు, వదిలిపెట్టలే. మరొక మాట దాంట్లో చెప్పాడు, 2వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పాడంటే, ఇగో ఈ శరీరాల ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి కదా. లోపల ఉండేటటువంటి పరతత్వమా అది ఎప్పుడు ఉండేది. ఈ భీష్ముడు, ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళు చచ్చిపోతారు, ఈ శరీరం పోతుంది. మరి ఈ శరీరం కోసం ఏడుస్తున్నావా, లోపల ఉండేటటువంటి చైతన్యం కోసం ఏడుస్తున్నావా అని అడిగాడు. ఎవరు? కృష్ణుడు. ఎవరిని? అది అర్జునుడిని అడిగాడు. అర్జునుడు ఏం చెప్పాడు చెప్పండి? నాకేం తెలియదు. కర్తవ్యం విముఖుడిని అయినా నేను అంటే ఈ శరీరం, అందుకే నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శివి అని చెప్పాడు. ఏంటి? తత్వదర్శి అయినటువంటి వాడు లేని దానికోసం ఏడవడు, ఉన్నదానికోసం తాపత్రయపడ్డు. ఉన్నది ఎట్లాగూ ఉంటుంది, అది నువ్వేం చేసినా పోదు. ఇక లేనిది ఎంత ఉండమన్నా ఈ శరీరాలు ఎప్పుడు ఉండేవా? అదే అడిగాడు కృష్ణ పరమాత్మ. అది ఉండదు. నువ్వు 10 ఏళ్ళుండు, 20 ఏళ్ళుండు, 100 ఏళ్ళుండు, 500 ఏండ్లుండు, లేకపోతే 1000 ఏండ్లుండు. 60,000 ఏండ్లు ఉన్నాడట దశరథుడు. వాడి శరీరం ఉన్నదా? అప్పుడైనా పోవాల్సిందే. మరి ఆత్మ అది ఎప్పుడు ఉండేది. నువ్వు 60,000 కాదు, 20,000 ఎప్పటికీ ఇంకా శాశ్వతం. అటువంటి దానికోసం ఏడవాల్సినటువంటి అవసరము నశోచతే, ఏడవాల్సిన అవసరం లేదని చెప్పినాడు. ఏమి? కాబట్టి అటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తింపజేసేటటువంటిది భగవద్గీత. దానివలన అది తెలుసుకోవాలి మన జీవితంలో.
మన జీవితంలో తెలుసుకునేటటువంటి కర్తవ్యం ఎవరెవరు, నేను చెప్పానుగా ఇందాకనే, భర్తగా, భార్యగా, కొడుకుగా, ఆప్తులుగా, రామాయణం అంతా ఇదంతా మనకు చెప్పింది. ఎప్పుడే ఎవరు ఎట్లా ఉన్నారు వాళ్ళ వాళ్ళ విషయంలో ఆ విషయాన్ని సక్రమంగా వాళ్ళు నిర్వర్తించినాడు రాముడు. అట్లాగే మన జీవితాన్ని నిర్వర్తించుకొని మన యొక్క జీవితాన్ని ఉద్ధరణ చేసుకోవాలి. అట్లా చేసేవాడికి బ్రహ్మలోక పర్యంతం తానే వస్తుంది. ఋషులు కూడా వాళ్ళు దేవతలు కూడా వచ్చి నీకేం కావాలో కోరుకో అంటే రాముడు ఏం కోరలే. నా పురుషార్థం అంటే నేను చేయాల్సినటువంటి పని చేస్తే నాకు ఇవన్నీ వస్తాయా, మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదని. మనం దేవరించడం ఎందుకు, నువ్వు అది ఇది నువ్వు మనం చేస్తున్నావా లేదా ఆ పని, ఏమన్నా ఏదేదో అడుగుతూ అట్లా అడగాల్సిన అవసరం లే. తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని సక్రమంగా ఏ లొసుగులు లేకుండా చేస్తే మనకు వస్తుంది. కాబట్టి భగవద్గీత కర్తవ్య విముఖుడైనటువంటి అర్జునుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసి ఆ పనిని నిర్వర్తింపజేసి సార్థకతను కలిగించినటువంటిది భగవద్గీత. మనం కూడా చేయాల్సింది అదే. అట్లా నిర్వర్తింపజేయడమే ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం, చేయదగినటువంటి పని. కాబట్టి తండ్రిగా, తల్లిగా, అప్పగా, చెల్లెగా ఇవన్నీ మన అవి చేయక మమకారంతోనో లేకపోతే లుబ్ధత్వంతోనో ఏదైనా చేస్తే వాడికి నరకం తప్పదు. కాబట్టి కర్తవ్యాన్ని ప్రతి వాళ్ళు చెయ్యాలి అని మనకు భగవద్గీత నిత్య జీవితంలో బోధిస్తున్నది. అదే ప్రధానమైనటువంటి విషయం. ఇంకా దీని మీద చెప్పొచ్చు కానీ నాకు సమయం, కాబట్టి సమయాన్ని పాటించాలి. హరి ఓం తత్సత్. మీ దగ్గర సెలవు తీసుకుంటా. నాకు కొన్ని వేరే పనులు ఉన్నందువలన ఇప్పుడే బయలుదేరాల్సి వస్తున్నది. మా స్వామివారి దగ్గర అనుమతి తీసుకున్నా, స్వామీజీ ఇట్లా ఇవాళ నన్ను వదిలిపెట్టండి, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు తప్పకుండా 3 రోజులు ఉంటాను అని చెప్పేసేసి. మా స్వామివారి మందిరము అక్కడ తయారవుతున్నది. ఈ వచ్చే మే 2వ తేదీ శంకర జయంతి ఉన్నది. ఆ రోజు ప్రారంభం ఉన్నది. కాబట్టి ఆ పనులలో వాళ్ళకు వ్యవధానం వచ్చింది కొంత. నేను పోస్తే కానీ అక్కడ అది పూర్తి కాదు. కాబట్టి స్వామివారి దగ్గర అనుమతి తీసుకొని నేను బయలుదేరదా. మీ అందరికి కూడా అంటే దశరథుడు కాదు, ధృతరాష్ట్రుడు ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాడు. ఒకసారి ఏర్పాటు చేసి, అయ్యా ఇంతకాలం మీతో ఉన్నా, ఇక నేను ఇక్కడికి నుంచి పోవాలనుకుంటున్నా, మీరు అందరు అనుమతి ఇవ్వండి అని కోరాడు. భారతంలో ఉంది ఇది. రాజుకి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా అంటే ఉన్నది. అట్లాగే మీతో కూడా నేను అనుమతి తీసుకొని బయలుదేరుతా. హరి ఓం తత్సత్.